ఏమిటైనా చూస్తున్నా? రేపటేలా ఎల్లుండి ఆవులెల్లుండి రోజు రోజుకి నువ్వు ఎంతో గొప్పతనం అయిపోతున్నట్టు కనిపిస్తుంది నాకు. కనిపిస్తాంది కాదు, కనిపిస్తోంది అనాలి. కనిపిస్తోంది. అవును, గొప్పదాన్ని అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను? గుళ్ళో దేవతలా కనిపిస్తున్నావు, కడిగిన ముత్తెల్లా అనిపిస్తున్నావు. సీతామహాలక్ష్మి. ఇదిగో, అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా. ఇంకెప్పుడు అట పిలవబాక. పిలవబాక కాదు, పిలవద్దు అనాల. అమ్మయ్యారు, ఏంటి అమ్మయ్యారు అది? అమ్మయ్యారు, అయ్యారండి, అయ్యారు, అయ్యారు, అమ్మయ్యారు చీర నిపుణించుకున్నారండి. అయ్యారండి. ఏంట్రా? అమ్మయ్యారు, అమ్మయ్యారు చీర నిపుణించుకున్నారు. అయ్యారండి, అయ్యో బాధపడకండి గారు, దేవుడు మన పాలిట్టున్నాడు. అమ్మాయి గారికి ఏం పర్లేదు. ఊరుకోండి గారు. ఇప్పుడు ఏమైందని? అమ్మాయి గారికి మంట తాకలేదు, చీరకోం కాలిందంతే. ఊరుకోండి, ఊరుకోండి. నువ్వు అంటూనే ఉన్నావురా కొండ. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తేవాడు దారిలోకి వస్తాడని. కానీ నేనుట్టి అసమర్థునిరా, ఏమీ చేత కాని వాచమ్మన్రా. వాడు అసలు మనిషి కాడరా, రాక్షసుడు, పశువు. వాడెంత దౌర్భాగ్యుడు కాకపోతే ఒరే పెళ్ళాం మెళ్ళం మంగళసూత్రం తెప్పుకుపోతాడ్రా. అన్నీ కొడతారా? రేపు భార్య సుభద్రమ్మ గారి మెడలో తాళి పట్టి కనిపిస్తేనే నువ్వు బతుకుంటే, ఇంకోసారి ఆమె మీద సైజ్ చేసుకున్నట్టు కానీ అధికారులు డబ్బులు ఇమ్మని బలవంతం చేసినట్టు కానీ కనిపిస్తే ఈ కాలు చేతులు కట్టి రైలు కింద మారుతాను జాగ్రత్త. ఈ పాఠశాస్త్రం ఎప్పుడో జరిగి ఉంటే నా ఏలట తోగదాడించుండేవాడు కాదు. దిగొచ్చాడండి పెద్ద మనగాడు. ఏటయ్యా నువ్వు చేసిన శాస్తి? ఆయన కొట్టావు, ఆ కోపం మనసులో పెట్టుకుని అమ్మాయి గారు నేలుకపోతే ఏం చేస్తావు? ఏలుకోపోతే పేగులేరేను. ఏరతావు. ఏ చీకట్లోనూ చూసి 4 బాస్తే తిక్క దిగిపోద్ది. అసలు ఆ లూసు నీకెందుకయ్యా? ఇప్పుడైనా అమ్మాయి గారు నొగ్గేస్తే తేడా ఎరడైపోయిందని అమ్మారికి కొబ్బరికాయ కొట్టి ఇంకో పెళ్లి చేసుకుంటుంది సుఖంగా. వాళ్ళు పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారు మనవులు ఉండవు. ఒకసారి మొగుడు వదిలేసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను, నేను చేసుకుంటాను అంతే. ఏంటి చేసుకో? మొగుడు వదిలేసిన ఆడవాళ్ళందరినీ మెడకు కట్టుకో, కిట్ట ముద్దలు 1000 మందిని కట్టుకో. నాకే అట్టగా చేసుకుంటాను అవసరం వస్తే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నా, ఇట్ట ఊరోళ్ళు ఎవరాలో తలదూర్చావంటే నేను నీతో మాట్లాడంతే. మాట్లాడకపోతే పోవే, కానీ నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను సొంత ఊరుకోలేను. అంతేనా? అంతే అంతేనమాట. అంతే. నీతో మాట్లాడేటప్పుడు అడుగు. పోవే, నాకేంటి మాట్లాడరంట మాట్లాడదు. ఏం బెదిరిస్తున్నావా?
పండే మావా అయ్యగారు పిలుస్తున్నారు. బేబీ తన్నే ఎన్నాటికి నీ నోటంటే నా పేరు తీయగా అనిపించినది మా. ఇలా సొంత మనిషికి ఇప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రాయే ఏమా మా ఆపటాలకి మన ఇద్దరం పట్నం ఆడదాం. వెళ్ళి రిక్షా ఎక్కుదామే, ఎక్కి నేను చక్క పట్నం అంతా తిరుగుదాం. తిరిగి రేత్రికి సత్రంలో గది తీసుకున్నావే. తీసుకొని ఆ మొహం చూడు, మొహం సొయ్యన తమ్ముళ్ళకి మడితో మాటలేటి సరసాలేటి పైసలు తీసుకో. ఆ కళ్ళు తిప్పడాలు ఒళ్ళు పుడాలు పైసలు తీసుకోమంటే తమ్ముడు ముందు అయితే వేసానిచ్చేది. నాకు తమ్ముడేటి అట్లా పాపం అట్లా అనమాకమ్మా, కళ్ళు పోతాయి. పట్టిగట్లే పాడు మొక్కం దానా ఏమిటి ఇందాక బుద్ధి వదిలేదు. నిల్చుంటానే కదలక కదల ఏదో సంత తీర్థం కనిపించగానే శివశివలాడిపోవడమే, ఒక వాయి లేదు వరస లేదు. ఏంటే ఏటైంది? అవును, దాంతో ఏదో మాటలేటి ఏదో సరసాలేటి. దాన్ని తీసుకుని పట్టం వెళ్ళి సత్రంలో గట్టి తీసుకుంటావా? అదే ఆ నవ్వు చూడు, ఓ మూల నేను ఏడుతుంటే నీకు నవ్వెట్ట వస్తుందయ్యా, ఒళ్ళెట్ట ఉడికిపోతాందో. నాతో మాట్లాడన్నావు కదా, నేనేం చెప్తే నీకు ఎందుకు? ఏమ్మా నేను మాట్లాడిపోతే మాత్రం నువ్వు మాట్లాడకూడదేంటి పెద్ద? ఏమే ఒక్క నిమిషం నేను మాట్లాడబోతే ఉండలేవు కదా, ఎందుకే నీకు ఈ పంతం? ఇదిగో లక్షణంగా ఇంటికి వెళ్ళి ఆ నేసుకున్న పాటను వల్లేసుకో. ఈ కాస్త ఊడ్చేసుకోతా. అదే మనకి రాదు, సినిమా హీరోయిన్ అంటే ఇక్కడ పని చేయకూడదు. సీటికి మాటికి ఇదో సాకు దొరికింది నీకు. అని వెళ్ళి నాళ్ళైంది, పుత్రం లేదు పత్రం లేదు. అయ్యో అయ్యో పొద్దుటే కదయా కుర్తి తాగినట్టు కుండడు గంజి తాగావు మళ్ళనా? అసలు ఏం పని చేసి అలసిపోతున్నావని ఈ తిండి ఏమే మళ్ళా మొదటికొచ్చావు? ఏం పట్టలు రావాలని లేదండి నీకు? తీసుకెళ్ళామహా, వెళ్ళేది లేదు సచ్చేది లేదు గాని ఆ మాట చెప్పి మా చేత అడ్డమైన సాకిని చేయించుకుంటున్నావు. ఇదిగో నువ్వు నీ కూతురు యాసాలు ఎత్తారో ఏటో దూకుతారో మీ ఇట్టం అంతే. వెళ్ళండి. ఈ పాటి సేవ ఆ గేదెకి తెచ్చే గిద్దెడు పాలు ఎక్కువ ఇచ్చేది. చిచ్చే హీరోయిన్ వస్తుందిరా, తీర్థమా పూల్సలండ్రా పూలు. అవునరా, రెండు కాళ్ళ కాళ్ళ మీద వచ్చేసారు అందరూ. వందకి ధనాలు చీర బాగుంది. నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనేంటి? అదో వాళ్ళు అన్నారంటే అన్నట్టు అదోనాయ అసలు తప్పదు. నీరా నీ మూలాన్ని నీచా బయట అన్ని చోట్ల మాకు అవమానాలేదా? ఒరే జరిగిన సార్ గానీ ఇంకా ఈ సినిమాల చూసి మాత్రం మాట్లాడే ఎత్తమాట లేదు మామ, నేను చెప్పింది నిజమేమో. నిజమైన మాకు వద్దురా, మమ్మల్ని పొరుగు పట్టండి. ఇంకో పాలు నా బిడ్డకి కన్ను చూసావో జాగ్రత్త పద. ఏంటో అడగ చూపు, ఇక మీద దాంట్లో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాళ్ళు చేతులు ఎరకొట్టేస్తాను పదా. ఇదే
ఆ కొండ నా కట్టవాడిని నా యాళ్ళు నెత్తరు రాకపోతే చూ ఈ ఇల్లు కూడా కాదంటే ఆ పక్కిదిలో ఎవరో మూర్తిగా ఉన్నారంట. ఒకవేళ ఆయన చూద్దాం పద పని అయ్యా. అదిగో పొద్దున్నే మంచి బేరం దొరికింది. నీ సవారీ వద్దు, నువ్వు వద్దుగా నేను ముందు పైసలు